యేసుక్రీస్తు నామంలో మరి కూడొచ్చిన సంఘ బిడ్డల్ని అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం మరి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి అందరికీ మరి యేసుని పెదిరితే వందనాలు చేస్తున్నాము. మరి యేసు మసీ నామతే అందరికీ జయమసి, ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో సామెతల గ్రంథం ఒకసారి ఉడకాలి. దేవుని బిడ్డారా, దేవుని పిల్లలారా, మరి దేవుని మరక మేసుకునుడి. ఈ సమయతే దేవుని వాక్యం ఒకసారి ఉడకాలి. మనము దేవుని వాక్యం మనం ఒకసారి ఉడక సామెతలు 19 మొదటి నుంచి లాస్ట్ వరకు ఉడకాలి. కొన్ని మరి మాట చక్కగా దేవుడు మరి పరమేశ్వర దేవుడు మరి అదే రీతిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు చక్కటి పరిశుద్ధ గ్రంథం రాసి మనకైతే ఇస్తారు. కాబట్టి దేవుని వాక్యం ఒకసారి మనము ఉడక చక్కటి మాట కోసం వింటే మొదటి నుంచి లాస్ట్ వచ్చిన వరకు అగగ మంచి మాట వింటే మనము చదువుదాం. నేను చదువుతాను ఒకసారి ఓడట్టి. దేవుని బిడ్డ బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్టం. ఒకని తెలివి లేకుండా మంచిది కాదు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోను. ఒకని మూర్ఖత్వం వాని ప్రవర్తను తారు మారు చెయ్యును. అట్టివాడు హృదయము యెహోవా మీద కోపించును. ధనము గల వానికి స్నేహితులు అధికంగా ఉందురు. దరిద్రుడు తన స్నేహితులు పోగొట్టుకును. కుట్ర సాక్షి శిక్ష నొందపోడు. అబద్ధమాడు తప్పించుకున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ సామెతల గ్రంథం చక్కటి మాట వింటే కేజవాలించో మీకు దేవుని పేరుతే కెచ్చనాను. ఇక వాక్యత దేవుని పిల్లలారా, ఈరోజు చాలామంది దేవుని వాక్యత మంత్రితే నన్నంతనే సుప్రభువును, నన్నంతను యేసు ప్రభువును నేను విశ్వసిస్తాను యేసు మసీన్ ఎంతో మనలు కెత్తముంత. కానీ బెసరు వరకు నిజాయితీ మింతేరు, బెసరు వరకు యథార్థంగా మింతేరు, బెసరు వారికి నీతిగా మీరు తెలియలేదు. మనం తెలుసుకున్నావా? హల్లెలూయా. ఈరోజు దేవుడు సూటిగా మనతో వేస్తముంతో, మనతో తిరియముంతో, మనతో కెత్తముంతో, నీ సెగ నా సెగ కెత్తముంతారు దేవుని బిడ్డ. కానీ దేవుని మాట కేస్తుడితే నీ జీవితాన్ని మారతా, నీ బతుకు మారతా, నీ పాపం విడిచితే పరిశుద్ధంగా మంతి. దేవుని పిల్లలారా, కేజవలను మీకు ప్రభు పేరట కెత్తముంటారు. అందుకని బాధ్యతముంటే ఊడట్టి మనము దేవుడు మనకు పుట్టించారు. మొదటి మాట, ఈ భూమి మీద ప్రపంచంలో ప్రతి జనవి, ప్రతి ఏ కులమైనా, ఏ మతస్థుడైనా, బే కులమైన, బే మతమైన, బే జాతి అయినా, బే పరివారైనా అందరికీ దేవుడు పుట్టికిస్తాడు. దేవుడు ప్రాణమిస్తాడు, దేవుడు ప్రాణం వాడుతాడు, జీవమిస్తాడు. దేవుడు మనల్ని బతికిస్తాడు. ఈ భూమి మీద బతికిందో దేవుడు భూమి మీద వాడుతాడు. ఈరోజు ఒకటి తెలుగు ప్రజలారా, అదే రీతిగా హిందీ ప్రజలారా, ఒడియా ప్రజలారా, ఏ భాష వారైనా కేంద్రవలేదు మీకు దేవుని ప్రేమతో తెలియపరుస్తున్నాను. అందుకనే పరమేశ్వర బాధ్యతతో తెలుసా? ఇక బాధ్యతతో బుద్ధిహీనుడైన బాధ్యతతో పెదవుతో మూర్ఖత్వంగా మాట్లాడతారు. ఒకటి ఈరోజు సామెతల గ్రంథం ఇంకొక మాట మంతదిగా జ్ఞానం లేని ప్రజలు చెడిపోతారు.
బాధ జరగమంతా జ్ఞానం లేని ప్రజలు, బుద్ధి లేని ప్రజలు, జ్ఞానము ఇలువరోరు, బుద్ధి ఇలువరోరు, అక్కడ ఇలువరోరు, ಆಸುಂತರನೆ ಬಾಲೆ ಆತಿರ್ತದೆ ಸೆಡಿದಾತರು పాడాస్తాతునించో దేవుడు ಕೆಲಸವಂತೆ ఈరోజు ఒక అన్యులేయో దేవుని నమ్మురేయో దేవుని నంతరులు కూడా పాడాస్తాతితే అర్థం బాతితే దేవుని బెదిరికే నమ్ముతారు కానీ మాకు తెలుసు ఏంటనేది మూర్ఖత్వంలో బతకమంటారు దేవుని బిడ్డ, మూర్ఖత్వంలో బతుకుంటారు. అందుకనే నువ్వు మూర్ఖత్వంగా మాట్లాడొద్దు, మూర్ఖత్వంగా నువ్వు జ్ఞానం బుద్ధిలోగా నువ్వు వేస్తనదయ్యో, బుద్ధి కలిగి వేస్తవాలి, ఎడక కిసు వేస్తవాలి, జ్ఞానం కిసు వేస్తవాలి ఇంజో దేవుడికి ఎంత ఉంటారు దేవుని పిల్లలారా. అందుకనే బాధ్యత తివుడట్టి ఈ లోకంలో తాగబోతుడు కూడా చేస్తారు, తాగబోతుడు బతికేస్తారు, బతికేతారు నాకు తెలిసింటారు కానీ ఆ మాటలు చాలా ప్రమాదం మనకి జరిగించుతారు. నీకు బాధ తెలియకుండా నీ మింతిరితే నీకు తెలియకుండా నీ మింతిరు కానీ నువ్వు నాకు తెలుసు నన్ను పొత్తనికెత్తా ఆ మాట నన్ను పొత్తనికెత్తా ఆ మాట నీకు బాధకింత నీకు పాడికింత దేవుని బిడ్డ, ఆ మాట నీకు బాధకింత తెలుసా, నీకు ప్రమాదం తత్వమింత దేవుని బిడ్డ. అందుకే నీకు బాధకత్వం మూర్ఖంగా మాట్లాడేవారు విచ్చివిడిగా వేస్తున్నారు, ఇష్టమత్తలే వేస్తున్నారు, విచ్చివిడిగా వేస్తున్నారు, నాకు తెలుసు తెలియకుండా తెలుసు కెత్తన్నారు అంటే అది బాధ్యతం ఉంటుంది, అది బాధ్యత ఉంటుంది. దరిద్రుడే శ్రేష్ఠుడు ఇందులో కెత్తము.